నమస్తే అండి, మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్. నా పేరు శ్రీనివాస్ అండి. ఇప్పుడైతే మనం గుంటూరు జిల్లా, పూర్వ గుంటూరు జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లా రామట్లవారిపాలెం గ్రామంలో అయితే ఉండటం జరిగిందండి. ఇక్కడైతే రైతు వచ్చేసి మనకి బీర సాగు చేశారండి. ఇక్కడ రైతు సోదరులు ఏంటంటే మనకి మిర్చి వేసిన తర్వాత దీనిలోనే బీరలు అనేది వేయటం జరుగుతుంది. సో ఈ బీర తోట వేసి వీరు ఏ విధమైనటువంటి సమగ్ర శిక్షణ పాటిస్తున్నారో, అలాగే ఇప్పుడు ఇక మార్కెట్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు కానివ్వండి, వాటి గురించి అయితే మనం ఒకసారి అన్నతో మాట్లాడదామండి. నమస్తే అన్న, పేరేందన్న? శివారెడ్డి. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందన్న ఇది బేరేసి? 50 రోజులు అవుతుంది. ఇప్పుడు మీరు మిరప చేసిన తర్వాత కోత అయిపోయినాక లాస్ట్ కటింగ్ అయినాక పెట్టారా, లేదంటే పెట్టారు? ఓకే ఓకే అన్న, ఇప్పుడు ఈ విత్తనాలు బేర విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న? ఇప్పుడు ఎన్ని కేజీలు వాడారు? ఎకరానికి ఎంత మోతాదు వాడారు విత్తనం? ఎకరానికి వచ్చేసి 2 మాల తోడు పడతాయి. 2 మాల తోడు అంటే కేజీలు లెక్క వచ్చేపాటికి 2 కేజీలు 5 కేజీలు పడతాయి. 5 కేజీలు విత్తనం అయితే పట్టడం జరిగింది. ఇప్పుడు ఈ సీడ్ మీరు ఎక్కడ తీసుకొస్తారన్న? ఎర్రబాలెం అంటే ఎక్కడ? మంగళగిరి దగ్గర ఎర్రబాలిలో. ఓకే, 10 సంవత్సరం అదే కన్నా వాడేది మీరు? ఓకే, అయితే అన్న ఇప్పుడు మీరు వీటికి ఎలాంటి మందులు వాడతారన్న? నీళ్ళు ఎలా పెట్టేది? వాటర్ ఇప్పుడు ఎలా ఉన్నాయి కదా, వాటర్ ఎలా పెడతారు? 2 పొలకలు పెట్టాల్సిందే. 2 పొలకలు పెట్టేసి పొద్దున్నే ఒకటే, మధ్యాహ్నం 3 దాటిన కాడ నుంచి 12 గట్ట ఏదో టైం 2 పొలక పెట్టుకుంటే ఉంటే దాన్ని బట్టి అట్లా వచ్చింది. ఓకే, ఇప్పుడైతే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం వాడారన్నా మందులు మీరు? ప్రస్తుతానికి ఎక్స్బోనస్, పితోరా, బలానికి. ఓకే, ఎక్స్బోనస్ అంటే దేని పర్పస్ అన్న? దేనికి వాడారు? అది పూతకి పెరిగిద్ది, కాయ కూడా వచ్చింది బాగా. అంటే అది సైజ్ వచ్చింది. యాక్చువల్గా అది పురుగు మందులు అన్న. యాక్చువల్గా ఈ మనకి లీఫ్ మైనర్ వస్తాయి కదా, వాటికి సంబంధించి వాడుకోవచ్చు. ఇప్పుడు పూత అయితే బాగానే ఉంది కదా ఫీల్డ్లో. మీరు ఈ పూతకు సంబంధించి ఏ వాడారన్నా? పూత సంబంధించి ఇది ఇప్పుడు ఎన్నిసార్లు వాడారన్నా దీనికి మీరు ఫ్లవరింగ్కి? 2 సార్లు వాడారు. ఓకే, అయితే మీకు ఇది వాడినందువల్ల అయితే పర్లేదన్న హార్వెస్టర్? పూత బాగానే ఉంది, మెద్దనం. ఇప్పుడు మట్టికి ఎక్స్బోనస్ వాడారు, అలాగే ప్రితోరా వాడారు పురుగు మందు. దాంతోపాటు ఇది హార్వెస్టర్ అంతే. ఇంకా మీరు వేరే తెగులుకు సంబంధించి ప్రజెంట్ అయితే ఏం వాడలేదు. అయితే ఇప్పుడు ఎకరానికంటే డైలీ ఎన్ని రోజులకు ఒకసారికి వస్తారన్నా కాయలు? రోజు మార్చి రోజు అంటే సుమారుగా ఎకరం కొస్తే రోజు కోయాలంటే సుమారుగా రోజుకి ఎన్ని క్వింటాలు తగ్గొచ్చు సుమారుగా? అరెకరానికి వచ్చేసి 4 క్వింటాలు. అరెకరం 4 క్వింటాలు. 4, 5 అంటే ప్రస్తుతం ఎంత ఉందన్న రేటు కేజీ? ఒక రకంగా లేదు, 15 ఉంది, 16 ఉంది, అదేలే 18 ఉంది. ఎట్లా ఉంటే అట్లా అయితే కాయని బట్టి రేటు. ఇప్పుడైతే ఈ మిరపల్లో కనుక సాగు చేసుకున్నట్లయితే ఇప్పుడు ఒక పంట అయిపోతానికి 2వ పంట వస్తుంది. రేట్ అయితే ప్రస్తుతానికి ఆశాజనకం ఉందన్నారు. అలాగే అన్న హార్వెస్టర్ కూడా వాడాడండి. హార్వెస్టర్ వాడటం వల్ల అయితే మన ఫీల్డ్ అయితే ఫ్లవరింగ్ కూడా చూడొచ్చు. గతంలో అన్న మిర్చికి కూడా హార్వెస్టర్ వాడటం జరిగిందండి. సో కాబట్టి ఏంటంటే మీకు మంచి ఫ్లవరింగ్, ఇది ఫీల్డ్ చూస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా ఫ్లవరింగ్ అది రావడానికి హార్వెస్టర్, అలాగే నెక్స్ట్ టెట్రా పవర్ ఉందండి కింద దశలో వాడుకునేది, అది కూడా నెక్స్ట్ అన్న వాడతారండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొకసారి అయితే అన్నతో డిస్కషన్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.